సుప్రీంకోర్టు వైసీపీకి మరొకసారి ముట్టికాయలేసింది. తప్పుడు దారుల్లో మిగతా వాళ్ళ నోళ్లు ముయిద్దామని అధర్మ మార్గంలో ఏదో ప్రజావాజ్యం ఫిల్ పేరుతోటి తప్పుడు వాద్యాలను వేస్తున్న వాళ్లకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. అంతేకాదు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అసలు ఇలాంటివి తీసుకొచ్చి విలువైనటువంటి కోర్టు సమయాన్ని వృధా చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటూ మండిపడింది. అసలు ఏంటి విషయం అంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అనేది గత ప్రభుత్వం చేసిన తప్పిదం అంటూ ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణ చేసింది. అంతేగాక ఒక ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా ఇలా జరిగిందని చెప్పారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలు జరిగాయి మీ అందరికీ తెలుసు. అయితే తాజాగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి హైదరాబాదుకు చెందినటువంటి ఒక లాయర్ మున్నూరు శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రజావాజ్యం ఫీల్డ్ సుప్రీంకోర్టులో దాఖలు చేశాడు. ఆ ఫీల్డ్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ గారు ఎవరైతే ఈ మున్నూరు శ్రీనివాసరావుని చివాట్లు పెట్టడంతో పాటు మరొకసారి ఇలాంటి ఫీల్డ్స్ని దాఖలు చేస్తే మీ మీద కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు మీ దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తామంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన ఆ ఫీల్డ్లో ఏం పొందపరిచాడు అనే అంశాలు కానీ తీసుకుంటే, ఆ పిటిషన్స్లో నెయ్యి కల్తీ అంశం మీద ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మరే ఇతరమైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా దీని మీద మాట్లాడకుండా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలంటూ అందులో పిటిషన్లో పొందపరిచాడు. ఇక రెండవది, నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి ఆరోపణతో ఉన్నటువంటి హోర్డింగ్స్ కానీ, అంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ కానీ, ఫ్లెక్సీల్స్ కానీ, లేకపోతే మరి ఇవి వేస్తారు కదా, అంటిస్తుంటాం కదా, పబ్లిసిటీ చేస్తుంటారు కదా, అలాంటివి పోస్టర్స్ని కానీ అంటించకుండా ఉండాలి, వాటి మీద పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలి అంటూ దాన్ని అంటే ఒక ఉద్దేశం ఏంటంటే ఎక్కడ బయట పబ్లిసిటీ చేయకూడదు, ఈ అంశం మీద మాట్లాడకూడదు అనేది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక మూడవది, సిబిఐ సిట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లని ప్రజలకు వెల్లడించాలి. అంతేకాకుండా మూడవది, ఇది సిబిఐ సిట్ అనేది ఇది మూడో అంశం. కానీ నాలుగో అంశం చూడండి, రాష్ట్రంలో చట్ట వ్యవస్థని పర్యవేక్షించడానికి స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థని ఏర్పాటు చేయాలి. అంటే ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఉంది, అలాగే పరిపాలన వ్యవస్థ ఉంది, అలాగే జ్యుడిషియరీ వ్యవస్థ ఉంది. ఇవన్నీ కాకుండా సుప్రీంకోర్టు కలుగు చేసుకొని మరొక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని చెప్పారు. సో దీన్ని ఈరోజు విచారణ నిమిత్తం భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు దీన్ని ఎవరైతే ఫిల్ దాఖలు చేస్తారో ఆయన మీద చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. వీటన్నిటిని కానీ మేము కంట్రోల్ చేస్తే, అంటే ఆల్రెడీ సిబిఐ విచారణలో ఉంది, విచారణ సాగుతున్నటువంటి దాంట్లో మీరు మాట్లాడటం ఏంటి, మీరు ఈరోజు ఈ వాద్యం దాఖలు చేయటం ఏంటి, అంటే నేరస్తులకు మీరు సపోర్ట్ చేస్తున్నారా, మీరు దాఖలు చేసినటువంటి వాద్యంలో మీ దురుద్దేశం ఉంది కాబట్టి మీరు ఈ వాద్యాన్ని దాఖలు చేశారు, ఇది ఎటువంటి నిబద్ధత కలిగినటువంటి ప్రామాణిక కలిగినటువంటి వాద్యం కాదు, అందుకని ఈ పిటిషన్ మేము కొట్టివేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ఆయన ఇంకో మాట అన్నారు. ఏమన్నారు తెలుసా, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే, ఫలానా దాంట్లో కల్తీ జరగలేదు అనేటువంటి సాక్ష్యాధారాలు మీ దగ్గర ఏమైనా ఉంటే మీరు విచారణ సంస్థ ముందు హాజరయ్యి మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలను విచారణ సంస్థకు సబ్మిట్ చేయండి. అంతేగాని మీరు న్యాయస్థానంలోకి వచ్చి మీరు ఆదేశించడం అని చెప్పడం ఏంటి, ఆల్రెడీ సిబిఐ సిట్ విచారణ జరుగుతున్న దాంట్లో మమ్మల్ని జోక్యం చేసుకోమని చెప్పడం ఏమిటి అని చెప్పేసి కూడా చెప్పడంతో పాటు, ఇలా చేయటం ద్వారా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని, అలాగే వాళ్ళు తప్పు చేయలేదనేటువంటి మెసేజ్ని సమాజంలోకి పంపించిన వాళ్ళం అవుతాము. కాబట్టి మేము ఇందులో కలుగు చేసుకోము, ఇటువంటి వాద్యాలను న్యాయస్థానాల ముందు నిలబడవు, ఇటువంటి వాద్యాలు న్యాయస్థానంలో కొట్టివేయబడతాయి అని చెప్పారు. ఒక్కసారి ఇది నేను చెప్పానంటే డూప్లికేట్ అంటారు. ఏదైతే సుప్రీంకోర్టులో జరిగిన వాదన యాజ్ ఇట్ ఈజ్ వీడియోని మీ ముందు ఉంచుతాను. సో దాన్ని చూసిన తర్వాత మీరు దాని మీద మీరు ఒక అభిప్రాయాన్ని తీసుకురండి. సో వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. On 30th September 2024, para 11, animal fat is not there, toilet use is not there. You are only filing your defense fee you are taking. it happened because SIT has found no animal fat, my lord. Now SIT can find out. We have already told that as CBI matter has been entrusted to CBI. Yes, my lord. They are holding investigation. We have said that CBI investigation and administrative issues are altogether different. Yes, my lord. Whatever CBI will conclude in the report, in the Yes, ma'am. investigation report, court will proceed My lord, accordingly. we will help CBI, but this is creating law and order problem, my lord, there. Coming from a high constitutional functionary, my The lord. problem is that you want to, Please, 340. you will come to the right real point. My lord, page 340 for a moment, my lord. Something else, we understand that. No, my lord, page 340 for a moment, my lord. It is coming up, page 340 for a moment. PIO.
No, in the same, my lord, September 30th to 2024, Yes. para 11, my lord. May I read page 89 for a moment? First page 340. 340, you can see, my lord, this is after the SIT report, which is silent on animal This fat. has already been taken notice by this court. Matter has therefore been taken away from the state police, given to CBI. No, it was the 24, my lord. This is 26, So what? February 26, my After lord. that 26, this matter has been given to CBI. But in public domain, these comments are being made, my lord. All right, next. Liberty, may I seek liberty? What is next point? This is the main point, my lord, and then Yes. for a moment, my lord, just for my satisfaction, page 89. The petition, the incident petition purportedly filed, the incident petition filed under Article 32 of the Constitution is nothing but an attempt to reinforce the defense plea in a criminal case that has been registered against the suspects and investigation whereof has been entrusted by this court to CBI. We are not inclined to entertain this petition, especially when the investigation is still going on. The petitioner, or for that matter, any other interested person, can submit the material in their possession to the CBI for the purpose of taking the ongoing investigation to its logical conclusion. But my lord, CBI cannot restrain them from making public statement, my lord. All right, thank you very much. Next. This is item 9. సో చూసారు కదా, చీఫ్ జస్టిస్ గారు క్లియర్గా మాట్లాడారు. మేము ఇటువంటి అంటే ఈ పిటిషన్ కానీ పరిగణలోకి తీసుకొని మేము కానీ ఆర్డర్స్ పాస్ చేస్తే తప్పు చేసిన వాళ్ళకి మేము సపోర్ట్గా నిలబడినట్టు అవుతుంది. అంతేకాకుండా వాడు బయటకు వచ్చేసి కాలర్ ఎగరేసి, మీరు మనం చూసుంటారు, సిబిఐ వాళ్ళు సిట్టులో యానిమల్ ఫ్యాక్ట్ 10% బిలో ఉంటే మేము వాటిని ఐడెంటిఫై చేయలేమని చెప్పి ఇచ్చారనగానే అసలు 60 లక్షల కేజీల సింథటిక్ ఘీ వాడిన దాన్ని పక్కన పెట్టేసి 20 కోట్ల లడ్లు తయారు చేసిన దాన్ని పక్కన పెట్టేసి మేము నెయ్యి కల్తీ జరగలేదు, పవన్ కళ్యాణ్ గారు మీరు క్షమాపణ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు మీరు క్షమాపణ చెప్పండి, లోకేష్ గారు మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పేసి మాట్లాడారు. మరి సింథటిక్ ఘీని వాడి 20 కోట్ల లడ్లను తయారు చేశారనే సిబిఐ వాదన మాత్రం పక్కన పెట్టేశారు. అంటే ఈరోజు ఇలాంటి స్టే ఇవ్వడం ద్వారా కూడా సుప్రీంకోర్టులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, సుప్రీంకోర్టులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు నైతిక స్థైర్యాన్ని పెంచిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇందులో మేము జోక్యం చేసుకోమని క్లియర్గా చెప్పింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని అడుగుతున్నా, సిగ్గుందా మీకు? ఇలాంటి చెత్త వాటి మీద మీరు చేసిందే చెత్త పని, లెంపలేసుకొని క్షమాపణ చెప్పాల్సింది పోనిచ్చి వీటిని కూడా వైష్ణవి డైరీతో సంఘం డైరీ లింకులు ఉన్నాయి, బోలేబాబా డైరీ హెరిటేజ్ డైరీతో లింకులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఏదైతే కాంట్రాక్ట్ పొందిందో ఆ డైరీ ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి ఈ చెప్తున్నాడు తప్పనిచ్చి ఈ రోజు వరకు కూడా మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు, బోలేబాబా డైరీ దగ్గర ఇన్ని పాల ఉత్పత్తిని చేసే కెపాసిటీ ఉంది, లేకపోతే ఏఆర్ డైరీ దగ్గర ఇంత నెయ్యిని ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రొక్యూర్మెంట్ చేసే కెపాసిటీ ఉంది అని ఏ రోజైనా మీరు మాట్లాడగలిగారా? దాని గురించి కనీసం చెప్పగలిగారా? ఈ రోజుకి కూడా సింథటిక్ ఘీ వాడారంటే లేదు, జంతు అవశేషాలు వాడినటువంటి నెయ్యిని మేము యూజ్ చేసాం, తప్పుడు ఆరోపణలు చేసినందుకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని మీరు మాట్లాడుతున్నారు. అంటే చేసిన తప్పుని కవర్ చేసుకుంటూ, చేసిన తప్పుని మళ్ళీ సమర్థించుకుంటూ, ఆ తప్పుని ఎవరు తప్పు అని అనకూడదు అని చెప్పేసి ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, ప్రజాప్రతినిధుల నోటికే తాళం వేయాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహం. ఒకవేళ సుప్రీంకోర్టు కానీ ఈరోజు తీర్పిస్తే వైసీపీ కార్యకర్తలందరూ కాలర్ ఎగరేసే వాళ్ళే. అంతేకాకుండా శాసన మండలిలో ఏదైతే వాళ్ళు మేము చేసింది కరెక్ట్ అని చెప్పేసి డంకా బాయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి, ఇది సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు వైఎస్ఆర్సీపీ పార్టీకి చంపపెట్టు. అంతేకాకుండా మొన్న ఒక కేసు తయారు చేశారు. ఏంటి, లడ్డూలో ఏదైతే 10% బిలో ఉన్నటువంటి వాటిని మేము ఐడెంటిఫై చేయలేమని అంటే తర్వాత ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం కల్తీ జరిగింది అన్నారు. కాబట్టి ఈ రెండిట్లో ఏది నిజం తేల్చాలని చెప్పి అప్పట్లో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ మీద వైసీపీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. దీని మీద వాద్యం దాఖలు చేసింది ఎవరయ్యా? సుబ్రహ్మణ్యం స్వామి. కానీ సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, అసలు నీకేం సంబంధం, నువ్వెందుకు వాద్యం దాఖలు చేయాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ సిబిఐ సిట్ విచారణలో ఉంది. అంతకంటే బెటర్ తీర్పు కావాలి అన్నప్పుడు ప్రభుత్వం 1-2 సార్లు చెక్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. మీకు సిగ్గు శరం ఉంటే
2 వాద్యాలు కొట్టేసింది. 2 వాద్యాల మీద ఘాటైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. సిగ్గనిపించట్లేదా? మీకు ఆత్మవిమర్శ చేసుకోరా? ఈ రోజుకి కూడా మీరు బయటకు వచ్చేసి మేము స్వచ్ఛమైన నెయ్యినే ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారంటే నిజంగా మీరు మనుషులేనా? తప్పు చేసి ఇంత ధైర్యంగా ఇంత కాన్ఫిడెన్స్గా ఉంటున్నారంటే భారతదేశంలో మీకంటే మోస్ట్ డేంజరస్ పర్సన్స్ ఎవరున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇవాళ వైసీపీకి తరపున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, నిజంగా మీరు హిందువులైతే, స్వామి భక్తులైతే ఈరోజు సుప్రీంకోర్టు 2 వాద్యాలు కొట్టేసింది. ఈ 2 వాద్యాలు ఎందుకు కొట్టేసిందంటే 100కి 100% వాళ్ళు తప్పు చేశారని నమ్ముతున్నారు కాబట్టి. ఈ రోజుకి కూడా సిబిఐ ఇంకా పూర్తిగా స్థాయిలో ఫినిష్ అవ్వకముందే కొన్నిటిని తీసుకొని నాకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అంటే మీరు ఏది చెప్పినా వింటారనే ఉద్దేశంతో అలా చేస్తున్నాడు తప్పనిచ్చి ఆయనకు కల్తీ నెయ్యి వాడామనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే స్వామివారి ప్రసాదాన్ని ఆయన ఏ రోజు కూడా నోటితో తినలేదు. అంటే ఆయన తిన్న ప్రసాదాన్ని 20 కోట్ల లడ్డు తయారు చేసి 100 కోట్ల మంది ప్రజలకి మనోభావాలను దృష్టిలో పెట్టుకోకుండా పంపిణీ చేసి స్వామివారికి అపరాధం చేసినా కూడా ఇంకా మీరు ఆ పార్టీని పట్టుకుని వెళ్ళాడుతున్నానంటే మీకు ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీకి చెంపదెబ్బ లాంటిదే అనేది వాస్తవ విషయం.